ప్రభుని పరిశుద్ధమైన నామంలో శుభములు పలుకుతూ ఇది నా క్లుప్తంగా బంగారు పెరగా చెప్పుకుంటూ ఒక మరి ఒంటరితనంలో ఎలా జీవించాలి, ఒంటరితనంలో యెహోవా ఎలా కాపరిగా ఉంటారు, ఈ రెండు అంశాలు చెప్పాలని ఎంతగానో కోరుకుంటున్నానండి. జీవితంలో సర్వము కోల్పోయినప్పటికీ ఒక్కటే స్థిరంగా ఉంటుందట, అదే భవిష్యత్తు. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే దేవునికి మాత్రమే మన భవిష్యత్తు తెలుసు. మన గురించిన తలంపులన్నీ కూడా నిరీక్షణ గల వారిగా దేవుడు చేస్తాడని వాగ్దానం ఇచ్చారు. నిన్ను విడువను ఎడబాయను సదాకాలము మీతో ఉంటా అన్నారంటే భవిష్యత్తులో నిత్యత్వంలో కూడా దేవుడు మనతో ఉంటాడు కదా. స్వర్గాన్ని నరకంగాను నరకాన్ని స్వర్గంగాను చేసేది మన స్వంత నిర్ణయాలే గనుక పరలోకం చేరుటకు ఆశించి సాగిపోవాలి. దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచిగా సమయాన్ని వినియోగించగలిగితే మంచి అలవాట్లు వస్తాయి. మెళుకుగా ఉండి ప్రార్థించాలి. ధనమున్న వారికి దానగుణం ఉండదు, దానగుణం ఉన్న వారికి తగినంత ధనం ఉండదు. కోరికలతో జీవించే వారికి సేవాభావం ఉండదు, సేవాభారంతో జీవించే వారికి కోరికలు ఉండవు. మన జీవితాలు నిర్దేశించి మనల్ని కాపాడే దేవుడే మరి ఎవరి తల్లిదండ్రులకు మరి పుట్టాలి, ఎలా పెంచాలి, వాళ్ళు మరి ఎలా పెరగాలి, ఏ రూపంలో ఉంటామో, ఏ ఏ తలాంతులు ఇచ్చాడో అని మన దేవుడే నిర్ణయిస్తాడు కనుక మనం సదా దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయిస్తూనే ఆయన మీద మరి ధ్యానం ఉంచి ఆయన మీద ఆనుకొని జీవించడానికి ఎప్పుడూ మనం సిద్ధపడాలి. మరి దేవుడు మనకి సదా తోడుగా ఉండే దేవుడు కదా. మరి ఆయన నా నిత్యత్వంలో మనతో సదాకాలం ఉంటాడు. మరి ఒంటరితనం గురించిన తలంపులు నేను గతంలో రాసుకున్న పుస్తకంలో నుంచి నేను సేకరించాను. అదే మొన్న చెప్తాను. ఒంటరితనమా నివారణ సాధ్యమే. యెహోషువ 1:8 నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా తోడై ఉంటాడు. 91:15 అతడు నాకు మొర్రపెట్టగా ఉత్తరమిస్తాను, శ్రమలో నేను తోడుగా ఉంటాను. గుండె నిండా క్రీస్తు ఉంటే కన్నీరే మన ముత్యాలు అవుతాయటండి. మరి రాణి జీవితంలో కన్నీరు ముత్యాలుగా మార్చుకోగలిగిందట. రాణి కిరణ్ది ప్రేమ వివాహం మరి 3 పువ్వులు 6 కాయలుగా మొదటి సంవత్సరం ఆహ్లాదకరంగానే సాగింది. కానీ వీళ్ళ సుఖజీవనంలో అకస్మాత్తుగా తుఫాన్లు చెలరేగాయి. కిరణ్ ఉద్యోగం మరి విదేశాలు దొరకటం, పసిపిల్లతో రాణి బాధ్యతలు నలిగిపోయింది. రాణి తన ఒంటరి పోరాటం అనుకున్న రీతిగా మరో అవంతరం. భర్త దూరదేశాలు వ్యసనానికి గురై అనారోగ్యంతో అలసిపోయి భార్య పంచం చేరాడు. సంతోషించాలో దుఃఖించాలో తెలియడం లేదు రాణికి. దేవుని పట్ల విశ్వాసం సన్నగిలింది. శ్రమలో దేవుని నిందించడం ప్రారంభించింది. రాణి ఉద్యోగం చేసే సంస్థలో దేవుని ప్రేమించి కనపరిచే అధికారులు ఒకరు ఆమె పరిస్థితి గ్రహించి మరి ప్రేమతో ఆశావాదంగా జీవించే జీవిత సరళి బోధించారు. మరి ఆ అనుభవాల్లో మరి నిరాశలో ఉన్నప్పుడు దేవుని మంచితనాన్ని గుర్తుంచుకోవాలి. యోసేపు చెరసాల్లో ఒంటరిగా ఉంటూ ఎవరు నిందించలేదు. దేవుని నమ్మకంగా సేవించాడు. చంపాలని ప్రయత్నించిన సోదరులకు ఉపకారం చేశాడు. మోషే దానియేలు కూడా ఒంటరిగా ధైర్యంగా దేవుని సేవించారు. గొప్ప విశ్వాసం నమ్మకాన్ని చూపించారు. యెహోవాను కనిపెట్టుకుని ఉండటమే మన ప్రతి ఒక్కళ్ళ కర్తవ్యం అమ్మా అని చెప్పారట. తర్వాత రెండవదిగా ఓటములో దేవుడు గొప్పతనాన్ని గుర్తించాలి. 147:5 మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు, జ్ఞాన సంపన్నకు మితి లేదు. మరి 3 అంధకార సమయంలో దేవుని నిరంతరము సన్నిహిత సంబంధాన్ని తాంచుకోవాలి. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండను గనుక దుర్వార్తకు జడియడు. 112:7 దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. 34:5 కీర్తనలు ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. కాలమే మానసిక గాయాలకు స్వస్థత ఇచ్చేది. శరీరము ఆకలిగొంటే ఆహారం పోషించుకున్నట్లు ఆత్మకున్న ఆకలి మరి సంతోషము, సంతృప్తి, శాంతి అనేది దేవుని చెలుము వల్లనే లభిస్తుంది. ఆత్మకు అనుదిన ఆహారము, వ్యాయామం కరువైతే ఆత్మ శుష్కించిపోతుంది. ఆత్మను అర్పకూడదు. దానికి ఆరాధన, నెమ్మది, ధ్యానం కావాలి. మరి ఇతరులతో మనసు విప్పి కొందరితో అన్న ఆత్మీయులతో సత్సంబంధాలు కలుపుకోవాలి. స్వార్థం వదిలి మంచి తలంపులను ఇతరులతో నిర్భయంగా పంచుకోవాలి. అప్పుడే ఆనందం నీళ్ళు వెల్లివిరుస్తుంది. వ్యతిరేక భావాలు, దుష్ట ఫలితాలు, ఆశావాదంతో మరి మన మంచి మనసులు తలంపుల్ని నింపుకోవాలి. వివిధ సంఘ కార్యక్రమాల్లో సత్కార్యాలు చేయటంలో నిమగ్నం అయిపోవాలి. అన్నిటికంటే మిన్నగా వాక్యపట్నము, ప్రార్థన, దేవునితో సహవాసము ఎప్పుడు కూడా మరవకూడదు.
ఎడతెక్క ఉండాలి. నీ కన్నీరు నీవే తుడుచుకోవాలి. ఏ హస్తం ముందుకు రాదు. దేవుడే నీ బాష్పబిడలు తుడుస్తాడు. ఎన్నడూ విడివడు ఎడబాయడు. సదాకాలం నీతో ఉంటాడు. ధైర్యంగా సమస్య ఎదుర్కోవాలి. సముద్రంలో ప్రయాణం చేస్తూ చుట్టూ నీరుని తాగడానికి మంచినీరు కరువైనట్లు ఎంతోమంది మధ్య జీవిస్తూ కూడా మనకు మరి సరైనటువంటి ప్రేమ దొరకకపోవచ్చు. మరి మనం ప్రభు వైపే చూడాలి. మరి శ్రమలు తప్పించుకోవడానికి కిటుకు సంగీత మరి సందేశాలతోనూ మనం పనిచేస్తున్న అన్ని స్థాయిల్లో కూడా మరి కనీసము ఆ, ఆదర్శం ఆదర్శంగా జీవించడానికి మనం లేవనెత్తుకోవాలి. దేవుని రాజ్యాన్ని మొదటగా వెతకాలి. సున్నితంగా మాట్లాడాలి. ఉప్పు వెలుగై ఉండి కృపాసహితంగా మంచి మాటలు ఉచ్చరించాలి. శ్రమలో దాగిన సిరులను వెతకాలి. శ్రమ దారిని అదే వెళ్ళిపోయేలా చూసుకోవాలి. వెనక్కి చూచి వేదనలో జారిపోరాదు. యేసు చేతిని ఆశ్రయించాలి. కొత్త నిబంధనలో నీతి అనే మాట 100 సార్లు, సత్యం అనే మాట 120 సార్లు, జీవం అనే మాట 185 సార్లు, ప్రేమ అనే మాట 210 సార్లు ఉన్నాయి. 4 మాటలు అమూల్యమైనవే. క్రీస్తు ప్రబోధం ఎముడి ఉంది. అయితే మనము మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారం కొప్పుకోవాలి. నేను అసహాయరాల్ని, సమర్థత లేదు అనే నిరాశాభావాలు ఉంచుకోకూడదు. ఫిలిప్పి 4:13 నన్ను బలపరచువానే సమస్తము చేయగలను. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. సొమ్మసిల్లు వారికి శక్తి ఇచ్చేవాడు ఆయనే. యోహాను 1:9 మన పాపాలను కడిగి పవిత్రపరిచే దేవుడు మనకున్నాడు. కాబట్టి మన బలహీనతలను ఆయన దగ్గర ఒప్పుకుంటూ ధైర్యంగా బతుకుదాం. ఆయన మరి దేవుని ఐశ్వర్యం చొప్పున మన అవసరాలు అన్నీ తీరుస్తాడు. భయంగా ఉంది ఎలా అనుకున్నప్పుడు దేవుని శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు, కానీ పిరిగితనం గల ఆత్మ ఇవ్వలేదు. అల్ప విశ్వాసిని గొప్ప విశ్వాసిగా ఎలా అనుకుంటున్నావా? దేవుడు మనకి ఊరికనే దిగులు పడి నిరుత్సాహపడే అనుభవం చూస్తూ మనం ధైర్యపరచడానికి ఆయన ఎప్పుడు కనిపెట్టుకునే ఉంటాడు. మరి మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు కాబట్టి చింత ఆయన మీద ఏమన్నాడు. పరమ జ్ఞాని ఆయన ఒంటరిగా ఉన్నా నాకు దిక్కెవరు అనుకుంటున్నారా? నేను ఏమాత్రం విడువని నడవబోయిన విశ్వాస వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి. నిరాశ జీవనం విశ్వాసి తగదు. ఆనందంగా ఉండండి. ఒంటరిగా లేరు. దేవుడు తోడున్నాడు. అనేకులు మనకన్నా అదృష్టహీనులు ఉన్నారు. ప్రతిరోజు దేవుణ్ణి స్మరిస్తూ మనం ముందుకు సాగాలి. ప్రార్థన విజ్ఞాపనతో విశ్వాసి అర్థవంతంగా ప్రభువులో కృతజ్ఞతతో జీవించడానికి ఎప్పుడు మనం తయారుగా ఉండాలి. మనకి బాధలో ఉండేటప్పుడు చక్కని వాక్యము యెహోవా నా కాపరి. దీని తలంపులు ఎన్నోసార్లు ఎన్నో వందల మంది చెప్పుంటారు, కానీ నేను సేకరించిన అమూల్యమైన తలంపులు నాకే ఎంతో ఆదర్శంగా ఉన్నాయి. మీతో పంచుకుందామని ఈ దినాన్ని నిర్ణయించుకున్నాను. 23వ కీర్తన దావీదు రచించిన ఎన్నో గీతాల్లో ప్రసిద్ధిగాంచింది. అందరికి ఉపయోగపడేది, ఆదరించేది, నడిపించేది ఈ కీర్తన. ఒక గొప్ప వ్యాపారవేత్త ఎన్నో శక్తియుతులు, సామర్థ్యము, తలాంట్లు ఉన్నప్పటికీ ఒత్తిడులు, చింతలు, నరాల బలహీనతతో గొప్ప వైద్యుడిని ఆశ్రయించాడట. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆ వైద్యుడు మందు రాయడానికి బదులు 23వ దావీదు కీర్తన 5 సార్లు చదివి ధ్యానించు అని ప్రిస్క్రిప్షన్ రాశాడట. చాలా శ్రద్ధతో, ధ్యానంతో, ప్రార్థనాపూర్వకంగా ఉదయం లేచిన వెంటనే, అల్పాహారం అయిన వెంటనే, మధ్యాహ్న భోజనం వెంటనే, రాత్రి డిన్నర్ తర్వాత, రాత్రి పడకగా చేరే ముందు చదవాలి 5 సార్లు. త్వరగా గబగబా చదవద్దు. ప్రతి పదము భావయుక్తంగా భావాన్ని జీర్ణించుకునేలాగా పద్యంగా చదవాలి అనే ఒక గొప్ప మానసిక శాస్త్ర వేల్ఫ్ అన్నారట. రోజంతా మనం ఏం తలుస్తామో అటువంటి వ్యక్తులమే కాగలము. డబ్బు, పదవి, జల్సా, ఇతరుల మెప్పు ఇలా ఆలోచిస్తే అవి పొందుకోగలము. దైవికమైన తలంపులు ఆయన స్వరూపంలోకి రూపొందడానికి సహకరిస్తాయి కదా. మనమెంతో మన గతి కూడా అంతే. సామెతలు 23:7. మరి 23వ కీర్తన ధ్యానించే కొలది ఈ ధ్యానమాలిక మన కొత్త ఆలోచన కలిగించి కొత్త మార్గాన్ని అన్వేషిస్తూ కొత్త జీవితాన్ని ఇస్తుంది. దీనిలో 118 పదాలు ఉన్నాయి. ప్రతి క్రైస్తవునికి నోటుకొచ్చేది అధ్యాయం కంఠస్థ చెప్పగలరు. గొంతులోనే ఉంటుంది. అది కాస్త క్రిందకి దిగి గుండెల్లో దాచుకునేది కొందరే. ఈ భావయుక్తమైన అర్థం మన జీవితానికి ఉపకరిస్తుంది. ఆశాజనకమైన, విశ్వసనీయమైన జీవాన్ని ఇస్తుంది. నాశనకరమగు గుంటల నుండి, జిగటగల ఊబు నుండి బండపై లేవనెత్తి ప్రతి నోట కొత్త పాట ఉంచుకునే మరి స్తుతించే కృపనిస్తుంది. పాపిని పావనుని చేస్తుంది. క్రీస్తు హృదయానుసరుడైన దావీదు మహారాజు గొప్ప కీర్తనాకారుడు, చిరస్మరణీయుడు, ప్రశంసనీయుడు. ఎందుకంటే ఎంతో గొప్ప కీర్తన రచించాడు గనుక. మరి ఈ అనుభవంలో మనం మరి ఇంకా గమనించుకుంటే ఈ
ఈ వచనాలన్నీ కూడా ఒక్కొక్కటి మరి మనం జ్ఞాపకం చేసుకుంటే సైకాలజీ మానసిక శాస్త్రం గ్రీకు పదం ఆత్మ మనసు స్వస్థత లేక చికిత్స ఆధారంగా వచ్చింది. మనసు స్వస్థపరచడం, నా ప్రాణము సేద తీర్చును అని అర్థము. 23వ కీర్తన ప్రాణాన్ని సేద తీరుస్తుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి కలగదు భావం సరిగ్గా అర్థం కావాలంటే ఒక సంఘటన చాలు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆకలి గల పిల్లలు ఇల్లు లేని వారి పెద్ద గుడారంలో చేర్చారట. వారిని శ్రద్ధగా పోషిస్తూ వచ్చారట. రాత్రి సమయంలో వారికి నిద్ర కరువయ్యారట. భయంతో అసహనంతో ఉండేవారట. ఒక మానసిక శాస్త్రవేత్త సలహా మేరకు ప్రతి చిన్నారికి ఒక్కొక్క రొట్టె చేతిలో ఉంచి నిద్రపుచ్చారట. వారి చేతితో పట్టుకుని నిద్రపోయేలా సహకరించారు. వారు చాలా వింతైన జవాబు పొందారు. రేపటి తినటానికి మాకు ఆహారం ఉంది అనే అభయంతో నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రపోయారు. మనస్థితి అంతే. రేపు కూడా మనకు దేవుడు తోడుగా ఉంటాడు, అవసరాలు తీరుస్తాడని నమ్మకం మనకుందా? అది ఆలోచించుకుంటే మనకే తృప్తినిస్తుంది. గొర్రెపిల్ల నమ్మకం ఏంటంటే తన కాపరి తప్పక రేపును గురించి ఎదురు చూచే గొర్రెకు తలంచుకుంటాడు, కనిపెట్టుకునే బాధ్యతగా ఉంటాడు. ఒక బిచ్చగాని వల్ల అడగక్కర్లేదు, స్వతంత్రంగా అడుక్కోవచ్చు. ఫిలిప్పి 4:19లో నా అవసరాలన్నీ తీర్చగలడు. విశ్వాసంతో చింత చీకు లేకుండా మన కోసం కాంక్షించే నిరీక్షించే కాపురి నిశ్చింతగా ఆశ్రయించాలి. ఒకరోజు రమేష్ గారికి నడుము కడుక్కొని నొప్పి వచ్చిందట. వారి సతీమణి రమ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చాలా విచారంలో ఉన్నారు. పడకలో తన అమూల్య సమయాన్ని వెచ్చించడం రమేష్ గారికి చాలా కష్టంగా ఉంది. చాలా బాధ్యత గల ఉద్యోగి, ఎన్నో కార్యక్రమాల్లో నెలకు ఒక రోజు కూడా విరామం తీసుకోలేని వ్యక్తి. డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు, రమేష్ గారు మీరు పూర్తిగా పడక విశ్రాంతి అవసరం, మీ కార్యక్రమాలు రద్దు చేసుకోండి, తప్పదు అన్నారట. అప్పుడు పాస్టర్ గారు రాబర్ట్ వారిని దర్శించారు. ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, ఆ పదం మీ కొరకే. పరుండ చేయడం ఎందుకు? మీ చూపు ప్రక్కలకు కాదు, పైకి దైవం వైపు చూడటానికే సుమా అన్నారట. రాబర్ట్ గారికి దైవ చిత్తం అర్థమైంది. తన తప్పిదం అర్థం చేసుకున్నారు. దేవునికి ఇచ్చే పనులకు ఇతర వ్యాపకాలకు వెచ్చించిన సిగ్గుతో పశ్చాత్తాపంతో ప్రభు ప్రసన్నత అందుకున్నారు. ఇక గొర్రెలు ఉదయం 4 గంటలకు బదులు దీర్ఘంగా చూస్తాయి. దాన్ని గేజ్ అంటారు. స్థిరంగా ఉండలేవు, నడుస్తూ మరి ఉండాలి. వేడి కిరణాలు తాకిడి దాహంగా ఉంటాయి. తెలివైన గొర్రెల కాపరికి వేడి నీళ్ళను కానీ మరి కడుపునకు అరగని పదార్థాలుగా నిలిచినప్పుడు నీరు తాగించకూడదని క్షుణ్ణంగా తెలుసు. చల్లది ప్రశాంతంగా ఉండే పచ్చిక బయడలో పరుండ చేస్తాడు. మరి అవి తమ ఆహారాన్ని దమరి వేస్తాయి. అందుకే మరి అరుగుదల మెండు. ప్రముఖుల జీవిత శైలిని గమనిస్తే దైనందిత గందరగోళ కార్యక్రమాల దూరంగా ప్రశాంతంగా ఉన్న ప్రదేశాలను వారి పద్య రచనలు, విలువైన మధుర గీతాలు మరి తమకి సందడి గల వీధుల్లో రాయరు. ఎక్కడో ప్రశాంతం కూర్చుని రాస్తారు. ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో నిదానంగా నిలిచి ఆగి కనిపెట్టినప్పుడే దైవ దర్శనాన్ని చూస్తారు. కీర్తన 46:10. దేవుని వాక్య పఠనానికి ప్రార్థనకు కొంత సమయం రోజులో వెచ్చించిన వ్యక్తికి దేవుడు ఆయన పరుండ చేసేది ఖాయం, మరి పైకి చూసేది ఖాయం. బలవంతంగా పరిస్థితుల ద్వారా, దిగులు వేదన ద్వారా మంచం పట్టే స్థితి బహుమతిగా ఇచ్చి పడకపోయినా దేవుని ప్రేమను గుర్తించే అవకాశాలు ఇస్తాడు. నిలిచి ఫలభరితమైన దేవసేవకులుగా రూపించుకుంటాడు. శాంతికరమైన జలాలు. గొర్రెలు చాలా పెరిగి జంతువు. గదిలే నీరంటే భయం, దానికి ఈత రాదు. ఒంటి నిండా ఊలు ఉంటుంది. పెద్ద కోటు ధరించి ఈజినట్టే మరి తడికి భారం ఎక్కువ అవుతుంది. మంద గొర్రెల కాపురి నిశ్చింతగా ప్రశాంతంగా ఉండే నీటి బుగ్గ వద్దకు దాహం తీర్చి నిమిత్తము చల్లగా ప్రేమతో మెల్లగా నడిపిస్తాడు. మన పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. మన శక్తి సామర్థ్యాల నుంచి ఆయన ఏమీ కోరుకోడు, అది మించి ఏమి కోరుకోడు. మన అవసరతలన్నీ దేవునికి తెలుసు. మన గుండెలపై గల భారము ఆయన గ్రహించగలరు. మన ప్రాణాలకు సేద తీర్చి మెళకువలన్నీ మన కాపురికి తెలుసు. రేపటికి ఏమి సిద్ధులు చేయాలో తెలుసు. మన దేవుడు ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు, నిత్యము కాపాడగలడు. ఒక్కోసారి మన మనసులో ఉండే అందమైన దృశ్యాన్ని గలగల పారే సెలయేరు, దానికి సమీపమైన సుందరమైన పచ్చని చెట్లు, పక్షులు కిలకల రావాలు, సందడి, ఇవన్నీ ఊహా దృష్టిలో వీక్షిస్తూ అపూర్వ దృశ్యాన్ని చూస్తూ 23వ కీర్తనలో ఈ వాక్యం చదువుకోవాలి. శాంతికరమైన జలమ యొద్దకు నడిపిస్తాడు. నిజంగా నడిపించే గొర్రెల కాపరి మన పని ఒత్తిడిలో వేడిమికి నలిగిపోయి మనకు కొత్తగా తాజాదనంతో నెమ్మదిస్తారు. నా శాంతి లోకమిచ్చేది కాదు, నా ప్రశాంతత మీకు ఇస్తాను, మీ హృదయం కలవరపోనీయకండి. ఎవరి మనసు మరి నా మీద అనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా
తీర్చిదిద్దగలను అని మన ప్రముఖ కాపరి అభయమిస్తున్నారు. జ్ఞానం గల కాపరి ఆధిపత్యంలో నూతన బలము, నూతన శక్తిని పొందుకోవాలని తప్పించాలి, సమయం తీసుకోవాలి, ధ్యానించాలి. సేద తీర్చుట, గొర్రెవలే అందరూ దారి తిప్పారు, వంకర మార్గాలు కోరుకుంటున్నారు. దేవుడు మన గూర్చి నేరారోపణ చేస్తున్నాడు. గొర్రెలు మందలుగా సాగిపోతూ ఒక్కోసారి గుడ్డిగా నడుస్తూ తెలివి తక్కువగా దారి తప్పుతాయి. తమ క్రమ వరుసలో స్థానం కోల్పోయిన సందర్భాల్లో ముక్కులు చెవులను ఆ దేనికబరి ప్రేమతో తాకి చెవిలో గుసగుసలాడి చెప్పినట్లు ఊసులకు ఆ గొర్రెపిల్ల ఎంతో ధైర్యం పుంజుకుని నిబ్బరంగా నిలకడగా తిరిగి తన వరుసలో చేరి మరలా నడకలో వడి పెంచుకుంటుంది. మానవ మాత్రలో చాలాసార్లు విచారాల్లో, బాధల్లో గాయపడతాం. కొన్ని గాయాలు చాలా లోతుగా గుచ్చుకుని బాధిస్తాయి. తప్పుదారి సాగిపోవడం వల్ల తప్పు చేయడం కూడా ఒక గాయమే. ఆ నేరభావంతో పాటు క్షమించలేని గడుసు, గర్వభావన, న్యూనతా భావము, గుండెలో కరుడుగట్టిన క్రోధము గూడుగట్టుకుంటే అవి మరింత పచ్చి పుండులాగా పై కారం జరిగినట్టు తీవ్రమైన అశాంతి చేర్చగల ప్రమాదం ఉంది. చేయదగిన విధులు తెలుసుకోవాల్సిన బాధ్యతలు ఉల్లంఘిస్తే మనసు గాయమై నేరభావంతో భారమై గాయాలు తొలిచేస్తూ పుండు మానక లోపల గుల్ల చేస్తుంది. ఆదికాండము 4 ఊపిరి బుతగా జీవాత్మనిచ్చిన దేవుడు మనకు పునరుజ్జీవాన్ని ఇస్తాడు. బత్తాయి పండ్లు రసాన్ని పిండిన తర్వాత పిప్పి నిస్సారమైన రీతిగాని మన జీవబంధాలు మన నిర్జీవులుగాను నిర్వీరులుగా నడిచేవారుగాను మార్చే వేళ దేవుని కృప మనతో నూతన జీవాన్ని ఊపిరిని పోస్తుంది. అమెరికాలో ఏ ప్రాంతంలోనైనా కొత్తగా ఉన్న కారు ప్రయాణం చాలా సులభం. మరి రోడ్డు పటాలు మరి పట్టుకొని దారిని చూసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు దారి తప్పే అవకాశాలు ఉన్నప్పుడు మరి మనుషులు అయితే పర్లేదు, కానీ కుక్క, పిల్ల, గుర్రం, గాడిద, ఎద్దు ఈ జంతువులకు కనీస జ్ఞానం ఉంటుంది. వాళ్ళ కామందుని ఎరుగుతాయి. మరి గొర్రెలకు అసలు అయోమయంగా ఉంటాయి. చూపు కూడా స్వల్పం. 10-15 గజాలు కూడా వెళ్ళలేవు. పాలస్తీనా దారులు చాలా ఇరుకైనవి. చాలా కొన్ని దారులు గమ్యంకు చేరుగా, కొన్నిసార్లు పచ్చిక బయలు, మరి కొన్ని ఇరుకైన ప్రాంతాల్లో కూడా వెళ్లాల్సి వస్తుంది. జీవితంలో బాధలు, అడ్డంకులు, ముళ్ళబాటలు తప్పవు. యుద్ధరంగంలో గులాబీ పడకలు ఉండవు. బంధపు రంగంలో తివాసీలు ఉండవు. సులభమైన దారి కాదు. ఇరుకు మార్గాన ప్రవేశించాలి. పరలోక మార్గము ఇరుకులో విశాలతనిచ్చేది. మరి మన చేతిని ఆయన చేతిలో ఉంచి అడుగుల్లో అడుగు వేసి నడవని అని మన ప్రభువు ప్రార్థించుకోవాలి. గడాంధకరపు లోయలో అభయం. ఒక తల్లి కుమారునికి మరణవాత వెంటనే తలుపులు బీగించి ఎవరు చూడరాదంది. ఆమె దర్శించే సంఘ కాపురి ఆమె అదించాలని బలవంతంగా తలుపు తీయించి మౌనంగా కూర్చుని 23వ కీర్తన చదవటం ప్రారంభించాడు. ఆమె శృతి కలిపింది. గాఢాంధకరపు లోయలో నేను భయపడను. చిమ్మ చీకటిలో మరి ఎంతో కమ్మని నైటింగల్ గీతం వంటిది ఈ కీర్తన. అది చీకట్లో ఉన్నప్పుడే పాడే పాట ఇది. జీవపు కష్టాలు, జీవితంలో కష్టాలు, ఒత్తిడులు, రాపిడికి వేడెక్కిన జీవితానికి విరామం కావాలి. గత గాయాలు, జ్ఞాపకాలు మానాలి. రేపటి గురించిన ఆలోచించే భావన తగ్గాలి, ఆగాలి. ప్రశాంతంగా, నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉండే సమయాల్లో వింతైన శాంతి, అనరివిచితమైన దేవుని సన్నిధి ఉనికి అనుభవిస్తాం. ఈ మాటలు ఎందరికో అభయాన్నిచ్చి పాత శక్తిని చేకూర్చాయి. దేవుని విశ్వాసాన్ని స్థిరపరిచాయి. దేవుని దుడ్డుకర్ర, దండము, ఆదరణ. గొర్రెల దగ్గర దక్కించుకోవడానికి ఆయుధాలు లేవు. క్రూరముగాలు బాధించే ప్రమాదం ఉంది. కర్ర ఉంచుతారు. అది బరువైంది. 2 లేక 3 అడుగులు కలిగి రోకలి పోలి బరువు ఉంటుంది. 1 సమూయేలు 17లో సింహాన్ని చీల్చిన దావీదు ఎలుకబంటి నుండి రక్షించేందుకు వాడిన ఆయుధం. దండం పొడవు 8 అడుగులు దాని కొక్కె ఉంటుంది. పర్వత చర్యల్లో దారి తప్పే ప్రమాదం ఉంది. కాలు జారి పడవచ్చు లేదా చిక్కుకోవచ్చు. కొక్కెముతో మెడపై లాగి తాడు లాకిపెట్టి పడకుండా కాపాడే నేర్పు కావాలి. ఆకస్మిక ఆపదలో కాపరి కాపాడగలిగిన నమ్మకం గురి ఉంచుకుంటుంది. భవిష్యత్తుపై భయాన్ని పోగొట్టుకుంటుంది. దండంతో ఆదరించు అనగా గాయాలు మాన్పును. పాలస్తీనాలో కొన్ని విషపు మొక్కలు ఉంటాయి. అవి గొర్రెలు తింటే ప్రమాదాలు సంభవిస్తాయి. మరి ముళ్ళ మొక్కలు గొర్రె ముక్కులకు గాయం పొండు చేయగలవు. వసంతకాలంలో ఈ చెట్లు కలుపు మొక్కలుగా ఈ ఆటంకం తొలగించుకుంటారు. కాపురి ఓపికగా ఆటంకాలు తొలగించి చెత్త పోగు చేసి కాల్చి సంరక్షణ కలిగిస్తాడు. వాస్తవంగా వర్తమాన శత్రులైన అడ్డంకులందరికీ దూరంగా ఏర్పారేయాలి. గాసిప్పులు, వ్యర్థ సంభాషణలు, చెత్త సాహిత్యాలు, టీవీ కార్యక్రమాలు, దుష్ఫలితాన్నిచ్చే కార్యక్రమాలు దూరంగా మెలగాలి. నైతికంగా పతనం కాకుండా 2-3 తరాలను కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక చింతన, దైవ పఠనము, కుటుంబ ప్రార్థన, సంఘ సేవ,
మరి వ్యక్తిగత ప్రార్థన, భక్తుల సహవాసము, గృహ కూడికలు ఇవి చాలా నిత్యావసరాలు. ఉపేక్షించే పని లేదు. తప్పించుకో చూస్తే సింహాల బారి తప్పదు. ప్రతిరోజు సర్వాంగ కవచం ధరించాలి. మరి ఈ రకంగా మనం దేవుని గమనించుకోవాలి. మరి అవి దాహం కొని ఉంటాయి కదా గొర్రెలు, మరి గుర్తించి మట్టితో చేయబడిన తొట్టిలో చల్లని తాజా నీటితో ఉంచుతాడు. చిన్న మగ్గుతో నీటిని అంచుల వరకు నింపి ఆ గొర్రెలకు అందిస్తే తృష్ణతో తపంతో ఉండే గొర్రెలు నీరు త్రాగి దాహం తీర్చుకుని తృప్తి పడతాయి. గబగబా ప్రవహించే నీరు తాగలేక మురికిగా ఉన్న నీరు తాగలేవు. పందిని గొర్రెను మురికిలో పడేస్తే అది పంది ఉండిపోద్ది కానీ గొర్రె బయటకు వస్తుంది. మరి రోడ్డు మీద పడి ఉన్న గాయపడిన చేతితో అమ్మను చేరిన పసివాడికి మాతుమూర్తి ముద్దు స్పర్శతో ఆ బిడ్డ అమృతమైన ప్రేమపూర్వక ఆదరణ పొందిని ఉపశమనం చెందినట్లు, మరి జీవితంలో భరించడాని బాధలు, మాటలతో మనుషులు బాధించే బాధలు, చేదనుభవాలతో గాయాలతో ఉండే వారిని ప్రభు మనల్ని ఆదరిస్తాడు. కాపరిలాగా మంచి కాపరి గాయ కట్టడానికి సిద్ధమే. మనోవ్యధలను గుణపరుస్తాడు. కొందరు ఈ జీవితంలో ఎదుర్కొనే బాధలకు, కష్టాలకు తీవ్రంగా స్పందిస్తారు. మరి ఎన్నో రకాలుగా దిగులుతో ఉంటారు. ఆధ్యాత్మిక పరిపక్వత లేకనే, ఆత్మఫలాల అనుభవాన్ని తాజాగా ఉంచుకోలేకనే సరిచేసుకోవాలి. జీవితం ఒక తెల్ల ఖాళీ మరి పేపర్గా అది మనం ఉంచుకొని మంచి రాసుకోవాలి. ఏది జరగాలో యోచించుకోవాలి. మరి కృపా క్షేమాలు వెంటనే మనం నమ్ముకోవాలి. యెహోవా కాపరి, గొప్ప కాపరి ప్రేమను తెలుసుకున్న వారు అనుభవించేవారు రెండు విధాలుగా ఉంటారు. ప్రముఖులంతా సమావేశమై యెహోవా నా కాపరిని చప్పట్లు మారుమోగే రీతిగా ఒక ఆయన ఎంతో నాటక ప్రక్రియలో చెప్తాడు. మరొక వ్యక్తి ముసలాయన లేచి వణుకుతున్న ఖండంతో అది వల్లిస్తాడు. తర్వాత అందరూ కూడా మరి మరి మొదటి దానికి చప్పట్లు కొట్టారు కానీ రెండో ఆయన చెప్పినప్పుడు కన్నీరు కార్చారు. అప్పుడు మొదటి చెప్పిన ఆయన అందరి చప్పట్లు విన్న ఆయన పైకొచ్చి ఒక్క మాట అంటాడు. ఏంటంటే నేను నాకు ఆ కీర్తన నాకు తెలుసు కానీ ఆయన నేను తలతో తెలుసుకున్నాను కానీ రెండో వృద్ధుడు ఆయన హృదయంతో తెలుసుకున్నాడు. ఆయన స్పందించాడు మాటలకు, దాన్ని అర్థం చేసుకుని నువ్వు అర్థవంతంగా జీవంతో చెప్పగలిగాడని ఆయన దాన్ని ఆలింగనం చేసుకొని సిగ్గుపడ్డాడు. నిజమే, మనము వాక్యం చదివేటప్పుడు హెడ్ క్రిస్టియన్స్గా కాదు, మరి ఒక్కొక్క గొర్రెను వెతికి పోషించే దేవుడు, నడిపించేవాడు, సంరక్షించేవాడు ఆయన చేతిలో మనము ఇమిడిపోదాం. క్రీస్తు కాపరిగా స్వీకరిస్తున్నామా? మంచి కాపరి తన ప్రాణాన్ని పెట్టేంత ప్రేమించగలని నమ్మి సాగిపోదాం. ఈ ధ్యానాలు మీకు ఆధ్యాత్మిక మేలు చేస్తాయని నా నమ్మకం. ప్రతిరోజు మీరు అర్థం చేసుకునే టాపికే చెప్పాలని నిర్ణయించుకొని ఈ వాక్యం చెప్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. నన్ను కూడా ఆయన ఆత్మతో నింపి అందరినీ ప్రభు దీవించుగాక. ఆమేన్.